76వ సందర్భంగా గురిటిపాడులో స్థానికంగా ఉన్నటువంటి యువత మరి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం కోసం ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. వంగవీటి మోహన్ రంగా గారు చనిపోయి 36 సంవత్సరాలు అయినా కూడా ఇప్పటికి కూడా ఆయన ఆశయాలు కొనసాగిస్తూ రాజకీయంగా ఆయన ఆనాడు ఏదైతే ప్రజలకు సేవ చేయాలని చెప్పారో వారి ఆశయాలను కొనసాగిస్తున్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యువతందరికీ కూడా ఒకసారి అభినందనలు తెలియజేస్తాం. ఎందుకంటే బడుగు బలహీన వర్గాల వారి కోసం ఆ రోజున రంగా గారు మొట్టమొదటిగా విజయవాడలో ఏ విధంగా వారికి సహాయ సహకారాలు అందజేయాలి, ఏ విధంగా వారికి అండగా ఉండాలి, వారు ఆర్థికంగా ఏ విధంగా బలపడాలనే అంశంపై ఆ రోజున విజయవాడలో రంగా గారు సంస్కరణ తీసుకొచ్చారు. దాన్ని కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొన్నిసార్లు ఆయన చూపినటువంటి బాటలు నడవడం జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా కొంతమంది నాయకులు చనిపోయినా కూడా 36 సంవత్సరాల క్రితం చనిపోయినా కూడా 36 సంవత్సరాల వయసు లేని కుర్రాళ్ళు కూడా ఈరోజు రంగా గారిని ఆరాధిస్తున్నారంటే ఆ రోజు వారు చూపించినటువంటి కొన్ని ఆశయాల్ని అనుసరించడం వల్ల ఇది సాధ్యమని చెప్పి తెలియజేస్తూ మరొకసారి రంగా గారికి నివాళులర్పిస్తూ యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి చేసినటువంటి కూడుకున్నటువంటి సోదరులు బాబ్జీ గారు, ఎంపీ గారికి ఉన్నటువంటి సోదరులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ ఈ రోజున మన కొరిటిపాడు సెంటర్లో అమరవీరుడు కాపులపాలెం పెన్నిది వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహ శంకుస్థాపన నిమిత్తం మరి కార్యనిర్వాహకులందరూ కూడా కలిసి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎప్పుడో చాలా కాలం కిందటే ఇలాంటి కార్యక్రమం జరుగుతుందని నేను విన్నాను. ఇప్పటికే లేట్ అయింది. మరి కొరిటిపాడు నడిబొడ్డులో మరి ఇలాంటి కార్యక్రమం రంగా గారి యొక్క స్ఫూర్తిని తీసుకొని యువత మరి భవిష్యత్తులో రాజకీయాల్లో కానీ సేవా కార్యక్రమాల్లో కానీ ఆయన స్ఫూర్తిగా తీసుకుంటారని ఆశిస్తూ మరి రంగా గారి లాంటి కుల మతాలకు సంబంధం లేనిటువంటి వ్యక్తిని మనం ఒక ఆరాధ్య దైవంగా భావిస్తూ రాజకీయాల్లో ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి నేను ప్రతి ఒక్క యువకునికి కోరుకుంటా ఉన్నాను. ఇది మరొకసారి నేను చెప్తా ఉన్నా, కొరిటిపాడులో రంగా గారి విగ్రహావిష్కరణ అనేది మనకి చాలా ఆనందమైనటువంటి విషయం అని నేను తెలియజేస్తూ ఈ కార్యనిర్వాహకులకు దీన్ని పూర్తిగా సంపూర్ణంగా ఎక్కడా కూడా ఎలాంటి విభేదాలు లేకుండా కలిసికట్టుగా వచ్చి ఈ కార్యక్రమాన్ని విగ్రహావిష్కరణ చేసి మరలా ప్రారంభోత్సవం పరిస్థితిని త్వరలోనే చూడాలని ఆశిస్తా ఉన్నాను.